హాయ్ హలో అందరికీ, నేను మీ యాంకర్ విజయ. మీరు చూస్తున్నారు తెలుగు టాక్స్ మీడియా. సో ఇవాళ మన ముందున్నది మన పొలిటికల్ అనలిస్ట్ అండ్ ప్రొడ్యూసర్ చిట్టిబాబు గారు. హాయ్ సార్, బాగున్నారా? సార్, ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్న హైడ్రా గురించి ఏమైనా ఇన్ఫర్మేషన్, దానివల్ల వచ్చే లాభం ఏంటి? హైడ్రా అనేది మంచి పాయింట్. హైడ్రా అనే వరకు అంతవరకు తీసుకుంటే హైడ్రా అనేది చాలా అవసరం, సమాజానికి అవసరం, మన ప్రజానీకానికి అవసరం. ఎందుకంటే మనం చూస్తున్నాం, చిన్న వాన వచ్చినా కూడా నగరం మునిగిపోతుంది. ఈ అన్నిటికీ కారణం చెరువులు, కాలువలు మూసేయటం వల్లే ఎక్కడెక్కడ వాటర్ స్టాగ్నేట్ అవుతుంది. ఇదివరకు గతంలో 20 ఏళ్ల క్రితం చూస్తే హైదరాబాద్ ఎలా ఉండేదంటే, మేము చూసేవాళ్ళు అసలు ఎక్కడ వాన వస్తే నీళ్ళు ఆగేవి కాదు. అలా, ఎందుకంటే కొండ ప్రాంతం ఇది, ఎగుడు దిగుళ్ళు ఉంటాయి, ఎలా వెళ్ళిపోయి చెరువులు కలిసిపోతూ ఉండే, నీళ్ళు పాటుకు వెళ్ళిపోతూ ఉండే, ఎక్కడ స్టాగ్నేట్ వాటర్ అనేది ఉండేది కాదు. ఇవాళ ఎందుకు స్టాగ్నేట్ వాటర్ అవుతుంది? ఎక్కడెక్కడ కాలువలు మూసేసి, బిల్డింగులు, చెరువులు మూసేసి కట్టేయటము, ఆ వాటర్ ఫ్లోకి అడ్డుగా అయిపోతుంది. సో అందువల్ల కరెక్టే. సో హైడ్రా చేయటం తప్పులేదు, కానీ చేసే విధి విధానాల్లో ఉండాలి, చిత్తశుద్ధి కావాలి. దీన్ని మనం రాజకీయంగా వాడుకోవటం కోసం చేయకూడదు. ఇవాళ జరుగుతున్నది ఈ హైడ్రా కాకుండా హైడ్రామా జరుగుతుంది. ఇది ఏంటి ఎందుకంటే ఉన్న మాట కోసం, మాట గారడీ కోసం అంట కాదు హైడ్రామా. అతను చిత్తశుద్ధి ఉన్నవాడైతే ఏం చేయాలి? ఉన్నవాళ్ళే ఫస్ట్. ఇప్పుడు ఓకే, నాగార్జున బాగున్నాడు, అతను ఉందన్నారు, కొట్టేశారు. అతను కోర్టులో కేసు ఉన్నా కొట్టేశారు. ఓకే, కొట్టేశారు ఇమ్మీడియట్గా. 2:30 రేపు కోర్టు నుంచి జడ్జిమెంట్ వస్తుంది, దాని లోపు ఏమవుతుంది, ఎందుకైనా మంచిది 12:30 లోపు కొట్టేశారు. ఓకే, అతను ఉన్నాడు. నాగార్జునకి అది కొట్టేస్తే 5 కోట్లు 20-25 కోట్లు పోతే ఆయన ఊడింది ఏం లేదు, సరే అనుకోవచ్చు. ఇక్కడ మీరు ఆ సాకు పెట్టుకుని ఒక పగ తీర్చుకుంటున్నారు. ఈ ప్రభుత్వం పగ తీసుకుంటుంది పేదల మీద. అంటే రంగారెడ్డి జిల్లాలోనూ, గ్రేటర్ హైదరాబాద్లోనూ మాకు ఓట్లు వేయలేదు మీరు, మాకు ఒక్క పార్టీకి ఒక్క సీటు కూడా ఇవ్వలేదు, కనుక మిమ్మల్ని గురించి మాకేంటి అని మిమ్మల్ని దండయాత్ర చేస్తామంటూ పేదల ఇల్లు కూరుస్తున్నారు. నువ్వు పేదల ఇల్లు కూర్చేటప్పుడు బుద్ధి జ్ఞానం ఉంటే, ఏ ప్రభుత్వానికైనా కడుపుకు అన్నం తినే ప్రభుత్వం అయితే పేదలది కూర్చేటప్పుడు వాళ్ళకి రీహాబిటేషన్ కల్పించి కూర్చు. ఎందుకంటే ఆ పేదలు అక్కడ కట్టుకున్నది అప్పడంగా అనామత్తుగా కట్టుకోలే. నువ్వు కరెంటు పర్మిషన్ ఇచ్చావు, నువ్వు వాటర్ పర్మిషన్ ఇచ్చావు, నువ్వు ఎలక్ట్రిసిటీ పర్మిషన్ ఇచ్చావు. ఈ పర్మిషన్లన్నీ ఎప్పుడు ఇచ్చారు? గతంలో మీ కాంగ్రెస్ ప్రభుత్వం, ఈ గత 10 ఏళ్ళలో కాదు, 20 ఏళ్ల క్రితం మీరిచ్చింది. ఆ మూసీ నది చుట్టూ ఈవెన్ ఎన్కన్వెన్షన్ కూడా 2010లో మీరిచ్చింది మీ ప్రభుత్వం. సో మీరు ఆ రోజు డబ్బులు తినేసి మీ ఆఫీసర్లు ఇష్టం వచ్చేట్టు మెక్కేసి పంది కుక్కుల్లాగా మెక్కి పర్మిషన్లు ఇచ్చారా? ఇప్పుడు మళ్ళీ మీరు దొనపోతుల్లో మెక్కడానికి మళ్ళీ వాళ్ళకి కూరుస్తారా? ఏమి న్యాయం ఇది? ఉంటే కిరణ్ కుమార్ రెడ్డి ఆ తమ్ముడిది 27 ఫ్లాట్లు, అదే అయ్యప్ప ఉన్నాయి కదా, అన్యాక్రాంతం కడతనాడని ఆ రోజు కోర్టులో కేసు వేసి స్టే తెచ్చుకున్నాడు. అవి అలాగే సగం కూల్చి సగం ఉన్న బిల్డింగ్లు అలాగే ఉన్నాయి. వాటిని కూల్చొచ్చు కదా, కూల్చవే. పొంగులేటి అతనిది శ్రీనివాస్ది మొత్తం చూపిస్తుంది, శాటిలైట్ ఫోటోలు కూడా చూపిస్తుంది, బఫర్ జోన్లో FTRలో ఉందని. అది కూల్చవే. వీడికి నోటీసులు ఇవ్వవే, ఓవైసీకి ఇవ్వవే. ఎందుకు ఇవ్వవు? నీ ఎమ్మెల్యేలు, నీ కాంట్రాక్టర్లు, నీ తాలూకు వాళ్ళు, ఇక్కడ ఏంటి సిటీలో మీకు ఇవ్వలేదు, కానీ సిటీలో కాంట్రాక్టర్లు వీళ్ళందరినీ బిల్డర్స్ని వాళ్ళని భయభ్రాంతులు చేసి వాళ్ళ దగ్గర తెచ్చుకుని సూట్ కేసులు, ఈ 15 రోజులు ఈ సూట్ కేసులు సేకరించడానికి, దీన్ని ప్రజల్లో కొంచెం అలజడి చేయడానికి నాగార్జున కూల్చావు. నాగార్జున కూర్స్తే అందరూ భయపడతారు, అమ్మో ఇంత హీరోనే ఇదే కూర్చేశారు మనం ఎంత అనుకుని బిల్డర్స్ అందరూ కాలబేరానికి వస్తారు. అప్పుడు సూట్ కేసులు. వీళ్ళకి సూట్ కేసులు అవసరం. ఇప్పుడు రేవంత్ రెడ్డికి సూట్ కేసులు, ఘనమైన సూట్ కేసులు ఇవ్వాలి. ఎందుకంటే కాంగ్రెస్కు ఉన్న ఆనవాయితీ, ఎక్కడ ఏ రాష్ట్రంలో వాళ్ళ ప్రభుత్వం ఉన్నా 3 నెలలకు ఒకసారి ఘనమైన సూట్ కేసులు వాళ్ళ హెడ్ ఆఫీస్కి వెళ్ళాలి, ఢిల్లీ వాళ్ళ హెడ్ ఆఫీస్కి వెళ్ళాలి. అది ఆనవాయితీ. అది కనుక ఆనవాయితీ ప్రకారం రెడీ చేస్తున్నాడు. కానీ ఇక్కడ ఈయనకు ఉన్న ప్రాబ్లం ఏంటంటే, ఈయనకన్నా కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇంకా ఎక్కువ బలమైనవాడు. కోమటిరెడ్డి ఆల్రెడీ మినిస్టర్గా చేసినాడు, ఇప్పుడు ఫస్ట్ టైం మినిస్టర్ కాదు. ఇండస్ట్రీస్ ఉన్నాయి, సో లింకులు ఉన్నాయి, బాగా బలమైన హెవీ సూట్ కేసులు ఆయన రెడీ చేస్తున్నాడు. ఆయన్ని తట్టుకోవాలంటే
ఈయన అంతకన్నా బలం చేయాలి, లేకపోతే ఈయన దింపేసి ఆయన కూర్చోబెట్టేస్తారు కాంగ్రెస్. రెండో కృష్ణుడు రెడీ అవుతున్నారు, ఆయన సూట్కేసు రెడీ చేసుకున్నారు. అందుకని పోటీగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి కన్నా బలమైన ఘనమైన మోయలేనంత బరువు ఉన్న సూట్ కేసులు రెడీ చేయాలి. అది అందుకని పోటీ పడుతున్నారు. అందుకని గతంలో కూడా ఈయనకి గుట్కాల మీద ఒకరోజు 2 రోజులు హడావిడి చేశాడు. అక్కడ నుంచి పెద్ద సూట్ కేసు వచ్చేసింది. ఇప్పుడు ఎక్కడ చూసినా అమ్ముతున్నారు, స్కూల్ దగ్గర అన్ని చోట్ల అమ్ముతున్నారు. ఇది వీళ్ళ కాంగ్రెస్ నీచమైన నికృష్టమైన రాజ్యాంగం ఇది. పేదల కడుపు కొడితే ఒక్కడికి వాళ్ళ పేదలు ఆ ఇల్లు వాళ్ళ చెమటని వాళ్ళ రక్తాన్ని చెమటగా మార్చి కష్టపడి సంపాదించి ఒక పూట తిని ఒక పూట తినక రూపాయి కోడ తీసుకుని ఇటుకు పేర్చుకుని ఆ ఇల్లు కొనుక్కుంటే వాళ్ళకి ఏమీ ఆధారం లేకుండా కూల్చేస్తావా? నీ ఆఫీసర్లు చేసే తప్పుకు వాడు పనిష్మెంటా? వాళ్ళకి రిహాబిలిటేషన్. ఇప్పుడు వాళ్ళ బ్యాంకు లోన్ ఎవడు కడతాడు? ఎవడు తాత వచ్చి కడతారా? బ్యాంకు లోన్ కట్టమంటాడు. కట్టకపోతే వాళ్ళ మనుషులు రౌడీలు పంపించి వస్తువులు రౌడీలు పంపిస్తారు. ఎవడు ఆదుకుంటాడు వాళ్ళని? వాళ్ళకి రిహాబిలిటేషన్ చేసి ప్రభుత్వ విధానం ఏముంది, కూల్చాలయ్యా ఇది ఉంది, ఎవరు కాదు కూల్చడానికి. వాళ్ళు ఆల్రెడీ 20 ఏళ్ల క్రితం మీరు ఇచ్చిన పర్మిషన్, మీ తప్పుడు ప్రచారం వల్ల, మీ తప్పుడు విధానాల వల్ల వాళ్ళు కట్టుకున్నారు. ఇప్పుడు మీ తప్పుడు మీరే సరిదిద్దుకొని వాళ్ళకి వేరే రిహాబిలిటేషన్ ఇల్లు ఇచ్చి ఆ తర్వాత కూర్చొని ఇందిరం ఇల్లు ఇస్తా ఇవ్వు. అలా చేస్తాం. తర్వాత ఈ కథలొద్దు. మిమ్మల్ని నమ్మే దేవుడు నువ్వు రేపు ఉంటావు ఉండవు రేవంత్ రెడ్డి. రేపు ఎవడో ఇంకో ముఖ్యమంత్రి వస్తాడు, ఆయన చెప్పాడు నేను కాదుగా ప్రామిస్ చేసింది, ఆయన చేశాడు, ఆయన ఇల్లు అడగని అంటాడు. మీ కాంగ్రెస్లో అంత దారుణంగా కూడా మాట్లాడతారు. కనుక ఇచ్చేసి ఇస్తానన్నది ఇచ్చి వాళ్ళకి టైం ఇచ్చిన ఆయన ఇదిగో మీకు ఇల్లు తాళాలు, మీ రేపు పునరావాసం మీకు అక్కడ ఇస్తాను ఇల్లు, ఇదిగో తాళాలు 15 రోజులు 4 రోజుల్లో మీరు ఖాళీ చేయండి అని చెప్పటం ఒక ప్రభుత్వ విధానం. ఒక పేదలని ఉన్నవాడిని కూల్చడం వేరు, పేదలకు అది మానేసేసి వాళ్ళు గ్యాస్ స్టవ్ లోపల తీసుకుంటామంటే, సామాన్లు తెచ్చుకుంటామంటే, మంచం తెచ్చుకుంటామంటే కూడా సమయం ఇవ్వకుండా పట్టని రౌడీతనంగాను అలగతనంగా కొలిస్తే ఈ ప్రభుత్వమా ఇది, లేదా గుండాయిజమా? ప్రభుత్వం పరిపాలన చేస్తున్నారా? మళ్ళీ ఇది ప్రజాపాలన అట. మళ్ళీ సిగ్గు లేకుండా మాట్లాడతారు ప్రజాపాలన. ఆ రేవంత్ రెడ్డికి మనిషి ఏమాత్రం ఒక సీఎంకు ఉండాల్సిన అర్హత యోగ్యత ఏమాత్రం లేని ముఖ్యమంత్రిని వాళ్ళు చూస్తున్నాం మన తెలంగాణలో. అవి వాళ్ళ తెలంగాణ ప్రజలు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పడానికి సిగ్గుపడుతున్నారు. అలాంటి అతనికి ఓట్లు ఎలా వేశారంట? ఓట్లు అదే చెప్తారు ప్రజలు, అదే నెత్తినోరు బాదుకుంటున్నారు. పొరపాటున ఏదో మార్పు గీర్పు అంటే కర్మకు వేసాం, ఏదో మార్పులే 10 ఏళ్ళు ఇచ్చాం కదా కేసీఆర్ గారికి, చూద్దాం మార్పు అని ఇచ్చాం. కానీ ఇంత దౌర్భాగ్యంగా ఉంటుంది, ఇంత దుర్మార్గంగా ఉంటుంది, ఇంత అసహ్యంగా ఉంటుంది, ఇంత చీప్గా ఉంటుంది, ఇంత అలగాతనంగా ఉంటుంది అని మేము అనుకోలేదు. ఒక సింహాన్ని ఇంట్లో కూర్చోబెట్టి ఈ అలుపులకి చిట్టెలుకల్ని సింహాసనం మీద కూర్చోబెట్టాం అని బాధపడుతున్నారు. బయట మీ ముఖ్యమంత్రి ఎవరంటే గారు అంటానికి కూడా చాలామంది నోటు రాడు, రేవంత్ రెడ్డి గాడు అంటున్నారు. అంటే ఆయన భాష ఆయనే తెచ్చుకున్నాడు. ఆ పని ఆయన భాష, ఆయన యాస, ఆయన మాట్లాడే తీరు. స్కూల్కి వెళ్ళి పిల్లల ముందు బూతులు మాట్లాడతాడు. అసెంబ్లీలో పేగులు తీసి మెడలో వేసుకుంటారు, ప్యాంట్లు తీస్తారంటాడు. ఏం మాట్లాడతారు? సన్నాసులు అంటాడు, ఏదో అంటాడు. ఆయన వయసు ఏంటి? కేసీఆర్ వయసు ఏంటి? నీ వయసు ఏంటి? ఆ సన్నాసి రాజీవ్ గాంధీ స్టాచ్యూ అప్పుడు ఆ సన్నాసి తన ఫోటో తన స్టాచ్యూ పెట్టుకుంటారు. కానీ ఈవెన్ నీ వయసు ఎంత, నీ బతుకెంత, తంతే గాలిలో ఉండవు. మొన్నటిదాకా చంద్రబాబు దగ్గర సామంత్ రెడ్డిగా ఉండి సోనియా గాంధీని తిట్టకుండా తిట్టావు. అప్పుడేమో చంద్రబాబు కాళ్ళు పిసుకుతూ మాట్లాడావు. ఇవాళ సోనియా గాంధీ కాళ్ళు పిసుకుతూ ఆవిడ దేవత అంటావు. నీవు నూరా తాటి పట్ట, నీకు ఒక విధానము ఒక పద్ధతి ఉందా? సిగ్గు శరం లేకుండా ఎక్కడికక్కడ ఎండగొడు ఏదో గాలిల బుట్టలో పడ్డావు. ఎప్పటికైనా సీఎం అనే మర్యాదను చూసుకోవాలి. ఆ పద్ధతిలో మాట్లాడాలి, ఆ విధానంతో మాట్లాడాలి. చిల్లరతరంగా మాట్లాడి వీధిరుడిలాగా మాట్లాడుతూ తయారయ్యాడు. అందుకని మీ సీఎం అనగా వీధిరుడిలాగా మాట్లాడుతారు. ఆయన లెవెల్లో ఉంది బయట వాళ్ళు. అసలు సీఎం అనే గుర్తించట్లే వాళ్ళు. ఈయన సీఎం అసహ్యంగా మాట్లాడతారు కదా మీటింగ్లు, ఈయన మీ సీఎం అని అంటున్నారు. అంత జిగుత్సాకరమైన పేరు, ఇంత అసహ్యమైన సీఎంగా ఎవరు ఇంతవరకు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఇంత త్వరగా ఇంత అసహ్యమైన జిగుత్సాకరమైన పేరు తెచ్చుకున్న సీఎం ఎవరు లేరు. ఫస్ట్ ఇదే లాస్ట్. ఎవరు ఇంత సీఎం ముందు అవడానికి ఎన్ని చెత్త వేషాలు వేసినా సీఎం అయినాకైనా కొంచెం ఆ డిగ్నిటీ, ఆ సీటుకి ఇచ్చే గౌరవం, సీటుకి నీకు అది సీటు కన్నా ఇవ్వాలి గౌరవం, అది కూడా లేదు. ఇక సీటుకి ఇచ్చే గౌరవం కూడా లేదు.
అంత ఇంకా ఆ కమిషన్ ఏజెంటు ఈ ఏరియా రియల్ ఎస్టేట్స్ కమిషన్ ఏజెంట్ మీడియేటరు ఆ భాష ఆ లాంగ్వేజ్ ఆ స్టైలే ఉంది తప్పితే ఒక సీఎంఓ నిండుతనం గౌరవంగా మాట్లాడాలి ఒక సభలో ఏ సభలో మనం ఎలా మాట్లాడాలి విదేశాలకు వెళ్ళి అక్కడ విదేశాల తెలుగు వాళ్ళ ముందు 20 అడుగుల గోతు పాతి పెడతాం ఏం బుద్ధి మనుషులకి ఒక పదవి వచ్చితే పదవిలో కూర్చోడానికి కూడా మర్యాద తెలియపోతే ఎట్లా గౌరవంగా మాట్లాడాలి అతను లేదు అతని సంస్కారమే అది అతని బేసిస్ సంస్కారమే వీధిరౌడి సంస్కారం రియల్ ఎస్టేట్ కదా ఆ సంస్కారం అందుకని అతను ఊరిపోయింది ఆ సంస్కారం ఓ మనిషిలాగా ఒక పద్ధతిలో మాట్లాడలేకపోతున్నాను ఇవాళ ఈ హైడ్రా తీసుకొచ్చేది ఎందుకు అంటే ఈ రాజకీయ కక్ష తీసుకుంటానికి ఇక్కడ ఎవరు మన బీజేపీ కాంగ్రెస్ ఓట్లు వేయలేదు కలకాళ్ళు ఎవడైతే నాకేంటి ఆ ఓట్లన్నీ వాళ్ళకి వేసుంటారు కనుక కూల్చేయండి అంటే అదొక్కటే రీజన్ అంటారా ఇప్పుడు అది సూట్ కేసులు ఈ సూట్ కేసులు ఒక పక్క ఇంకో పక్క ఈ కక్ష సాధింపు రెండు అంతే అంతకన్నా ఏమి ఇప్పుడు దమ్ముంటే మరి మొగాడు అయితే నువ్వు మేసమున్న మొగాడు అయితే సోనియా గాంధీ ఇందిరా రాజ్యం తీసుకొస్తాను మొగాడు అయితే మొగతనం ఉన్నాడైతే ఓవైసీ ఓవైసీకి నోటీస్ పంపించు అక్కడ ఓవైసీ అనగానే కారిపోద్ది బాత్రూంలోకి వెళ్ళి దాక్కుంటారు సిగ్గుసెరలేని మాటలు సిగ్గుసెరలేని పనులు ఇప్పుడు ఆల్రెడీ సగం హైడ్రా కంప్లీట్ చేస్తారు చాలా మంది పాపం పేదలు రోడ్డు మీద పడ్డారు వాళ్ళకి ఏంటి ఏదైనా సొల్యూషన్ ఏం చేస్తారు ఇస్తాడని కాంగ్రెస్ వేరు ఇవ్వడం వేరు ఇస్తాం వేరు అదే అంటున్నాను ఇచ్చేయి ఇస్తానంటే ఎవడికి మభ్య పెడతావు అందులో కాంగ్రెస్ ఇస్తాను అంటే అది అయినట్టే ఇగో గరీబీ హటావో అని ఇందిరాగాంధీ ఎప్పుడు 1965లో చెప్పింది ఆవిడ చనిపోయేదాకా గరీబీ హటావో ఎక్కడ స్లోగనే ఉంటుంది కాంగ్రెస్ స్లోగన్లే ఉంటాయి ఈ వాస్తవాలు ఉండవు కనుక నువ్వు ఇస్తాను అనే స్లోగన్ వద్దు ఇచ్చి కూల్చు ఇప్పుడు కూల్చావు ఇప్పటికైనా కూల్చిన వాళ్ళందరికీ ఇమ్మీడియట్గా ఏర్పాటు చేసి మూసీ నదిని ఆపేశారు కోర్టు ద్వారా ఆగిపోయినాయి ఇక మిగతా కూల్చిన వాళ్ళకన్నా ఇల్లు అలాట్ చేసి ఆ తర్వాత మిగతా వాళ్ళకి ఇల్లు అలాట్ చేసినా ఇప్పుడు ఈ ఎన్నాళ్ళు అయింది ఇంకో 6 నెలలు అవుద్ది నష్టమే ఉంది ఈ వర్షాకాలం పోతే వచ్చే వర్షాకాలానికి అన్ని సెట్ అవుతాయి అంతే కదా ఈలో పేదల్ని కష్టపడి వీళ్ళు రక్తమాంసాలు దారిపోసి కూడబెట్టుకుని తిని తిరక ఇల్లు కట్టుకుంటే దాన్ని కూలుస్తావేంటే మనిషివేనా అని రేవంత్ రెడ్డికి ఒకటే చెబుతా పేదల శోకం ఘోర శాపం ఆరిపోవని అగ్నికోణం అది తెలుసుకోవాలి వాళ్ళ రక్తాన్ని చెమటగా మార్చి కష్టపడి సంపాదించిన సొమ్ముతోటి వాళ్ళ కళ్ళెమట నీళ్లు కారితే పేదల శోకం ఘోర శాపం ఆరిపోవని అగ్నికణం ఆహుతైపోతాడు రేవంత్ రెడ్డి పేదల కోపంలో అది తెలుసుకోవాలి అది ఖచ్చితంగా జరుగుతుంది ఈ పేదల కన్నీళ్ళు ఏడుస్తున్న పసిపిల్లాడు 5 ఏళ్ళ పిల్లాడు వాడు మాట్లాడితే మనుషులా వీళ్ళు పశువులా అనిపిస్తా ఆ పిల్లాడి బాధ ఎంత ఉంటే ముసలోళ్ళు ముతుకోళ్ళు ఆడాళ్ళు ఎలా మనసు ఒప్పింది ఆఫీసర్కి అసలు ఆఫీసర్ దమ్ముంటే ముందు అసలు ఈ పర్మిషన్ ఇచ్చిన ఆఫీసర్ లోపల ఆఫీసర్లు ముందు అది కదా చేయాలి వాళ్ళ ఆఫీసర్లేమో తప్పు చేస్తారు ఆ రోజు డబ్బులు తీసుకుని వాళ్ళు తప్పు చేస్తారా ఇవాళ నువ్వు డబ్బుల కోసం ఈ తప్పు చేస్తావా మధ్యలో నలిగిపోయేది పేదలా ఆ పర్మిషన్ ఎవరిచ్చారు అసలు మూసీ నదికి ఎవరో పర్మిషన్ ఇచ్చారు ఇక నువ్వు కూలగొట్టిన ఇళ్ళ దగ్గర ఎవరు పర్మిషన్ ఆఫీసర్లు ఎవరు ఆ టైంలో ఎవరున్నారు వాళ్ళు లేకపోతే వాడి తాలూకు ఎవరున్నారు వాడి కొడుకు కూతురు ఎవరున్నారు మొత్తం వాళ్ళ ఆస్తులు జప్తు చేయి లంచాలు తీసుకుని మీరు పర్మిషన్ ఇచ్చి నాసేసి మొత్తం జప్తు చేయండి యాక్షన్ తీసుకుని చూద్దాం అది చేస్తే నిజాయితీ నిజంగా ప్రజల కోసం చేస్తారు నువ్వు రాజకీయం కోసం చేస్తున్నావు అందుకనే హైడ్రా కాదు ఇది హైడ్రామా మామూలుగా ఇలాంటి డెసిషన్ తీసుకునేటప్పుడు ఖచ్చితంగా ఎమ్మెల్యేలు అందరూ కలిసి మీటింగ్ పెట్టి ఆలోచించే కదా తీసుకుంటారు అవన్నీ కాంగ్రెస్ సంస్కృతిలో లేదు ఉండదమ్మా కాంగ్రెస్ సంస్కృతి ఢిల్లీలో నిర్ణయం తీసుకుంటారు ఇక్కడ బాంఛన్ కాలు ముక్కుతుంది ఇక్కడ ఈ నిర్ణయాలు ఇక్కడ ఉండవు ఢిల్లీ ఈ హైకోర్టులో హోల్డ్ చేయమని తీర్పు ఇచ్చింది కానీ అంటే ఆల్రెడీ సగం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇచ్చారు కానీ అది జరుగుతున్నప్పుడు వాళ్ళు అంత మొత్తుకుంటున్నప్పుడు జనాలు అంత గట్టిగా ఏడిచి చిన్న పిల్లల నుంచి మేము 20-30 సంవత్సరాల నుంచి ఇక్కడే ఉంటున్నాం ఎప్పుడు లేనిది ఇప్పుడే కొలగొట్టేశారు అంత ఏడుస్తున్నా అప్పుడు ఎవరు ఎందుకు రియాక్ట్ అవ్వలేదు అంత బలవంతంగా అది చెప్తాం మూర్ఖత్వం ఇంకా మూర్ఖత్వాన్ని పరాకష్టం రేవంత్ రెడ్డి అందుకే
సీరియస్గా అంటుంది. నేను కడుపుకు అన్నం తింటుందా ఈ ప్రభుత్వం, గడ్డి తింటుందా, బుద్ధి జ్ఞానం ఉందా ఈ ప్రభుత్వానికి, సిగ్గు శరం ఉందా ఈ ప్రభుత్వానికి అని అడుగుతుంది. అందుకే అయితే ఇంకా 5 ఏళ్ళు గడిచే వరకు ఇంకేం చేయలేరంటారు. ఇలాంటి ఏమన్నా జరుగుతూనే జరుగుతున్నా ఉంటాయి, రేవంత్ రెడ్డి చేతిలో జరుగుతారంటే. అందుకని చెప్తా, ఎక్కడి తురువులు, ఎక్కడి ములుచులు, ఎక్కడి జస్టలు, ఎక్కడి నష్టజాతకులు ఈ కాంగీయులు నా జాతికి శాపం. వీళ్ళు ఉన్నంతకాలం, వీళ్ళు అధికారంలో ఉన్నంతకాలం ఇలాంటి దౌర్భాగ్యపు పనులు, అవినీతి పనులు, ఆశ్రిత పక్షపాత పనులు, చండాల రాజకీయం చేస్తూనే ఉంటారు. వాళ్ళ బతుకే అంతా, వాళ్ళ డిఎన్ఏ అంతా, వాళ్ళ బ్లడ్ గ్రూప్ అంతా దౌర్భాగ్యులు. పొరపాటున ప్రజలు ఏదో ఒక మార్పు 10 ఏళ్ళు అయింది వచ్చి ఒక మార్పు అని అడుగుతున్నాడు, చూద్దామని ఇచ్చారు. ఆ మార్పు ఏంటో చూపించారు. మేము ఎప్పటికీ మారమురా, కాంగ్రెస్ అనేది ఎప్పటికీ మారదు, మా డిఎన్ఏ ఇదే, దాచుకుంటా మా డిఎన్ఏ ఇదే, మా అవినీతి మాకు, ఆశ్రిత పక్షపాతం మాకి, పదవిలో ఉన్నామంటే ఢిల్లీకి ఎంత పంపిస్తున్నాం, మేము ఎంత తింటున్నాం, మాకు అది మీరు కాదు. 5 ఏళ్ళు ఇస్తే మేము 20 ఏళ్ళకి సరిపడా తింటాం. మళ్ళీ తర్వాత ఇంకో కథ పెట్టుకుని వస్తాం. ఈసారి చేతులు పట్టుకున్నాం, ఇంకోసారి కాళ్ళు పట్టుకుంటాం, ఇంకోసారి గడ్డ పట్టుకుంటాం, ఒకసారి ఇంకేదో పట్టుకుంటాం. మేము ఇలా మాకు వాళ్ళకి అలవాటే. ఎలక్షన్ వచ్చినప్పుడు కాళ్ళు పట్టుకుంటూ చేయరు, తర్వాత ఎలక్షన్ అయ్యాక నీకు బెబ్బే, నీ అబ్బకు బెబ్బే అనేది దౌర్భాగ్యపు జాతి. అది కాంగ్రెస్ జాతి, కాంగ్రెస్ లక్షణమే అంత చండాలం. తరిమి కొట్టారు. కానీ 10 ఏళ్ళు ఎక్కడైనా ఏ పార్టీకైనా 10 ఏళ్ళు అధికారంలో ఉన్నాక కాస్త జనాల్లో కూడా సరే చూద్దాంలే, ఓ మార్పు చూద్దాంలే అనుకుంటారు. అది వీళ్ళకి అదృష్టం కలిసి వచ్చింది. లేకపోతే ఈ దౌర్భాగ్యులు ప్రజలు ఓట్లు వేయరు. ఇప్పుడు ఎక్కడన్నా బై ఎలక్షన్ రాని కాంగ్రెస్ పుట్టగతులు ఉండవు. ఎక్కడ ఒక బై ఎలక్షన్ ఎక్కడ రాని పుట్టగతులు ఉండవు. తరిమేస్తారు ప్రజలు. అంత ఆగ్రహంతో ఉన్నారు. సిటీలో నీకు మిగతా అవుట్ ఆఫ్ సిటీ ఎక్కడ లేదా ఇలా బఫర్ జోన్లు? ఎందుకు వెళ్ళవు? అక్కడ ఎందుకు వెళ్ళవు? అక్కడ మీ ఎమ్మెల్యేలు ఉన్నారు, కొంతమంది ఎమ్మెల్యేలు వచ్చారు కనుక ఇక్కడ ఎవరు మీ ఎమ్మెల్యే ఒక్కడు లేడు ఇక్కడ. అందుకని కూల్చేయాలి. పగ, ప్రతీకారం, మాకు ఓట్లు వేయలేదు, కసి, పేదల మీద కసి. పైగా పేదలు కదా, తిరిగి ఇంకేం చేయలేరు. ఈ పేదల మీద కసి తీసుకున్నాడు ఎవడో బతికి బట్టగట్టలేదమ్మా. పేదల మీద పగబట్టినవాడు నాశనం అయిపోయాడు, శ్మశానంలో కలిసిపోయారు అంతే. ఆ పేదల వంక ఇలాగ దుర్మార్గంగా ప్రవర్తించాడు ఎవడు. రాష్ట్ర చరిత్ర కాదు, దేశ చరిత్రలోనే ఎవడు బతికి బట్టగట్ల. పేదలను ఇంతగా హింసించి, పేదలను ఇంతగా వేదనకు గురి చేసి వాళ్ళ గుండెని గాయపరిచిన వాడు ఎంతటి మహానాయుడుగా మట్టి కరిసాడు తప్పితే బతికి బట్టగట్ల. రేవంత్ రెడ్డికి జరగబోయే పరాభం అది రాబోయే కాలంలో. తరిమేస్తారు. దీనికోసం మాట్లాడుతుంటే నాకే చాలా ఎమోషనల్గా అనిపిస్తుంది. పాపం అంతమంది ఆయనకి ఏం అనిపించట్లేదో ఏంటో తెలియదు అసలు. ఉండదమ్మా కాంగ్రెస్ డిఎన్ఏ అది. కాంగ్రెస్ డిఎన్ఏ వాళ్ళకి ఇవన్నీ తప్పేంటి అనిపిస్తుంది. వాళ్ళకి తప్పేంటి, వాళ్ళు మనకు ఓట్లేదు, ఎందుకు వాళ్ళని గురించి ఆలోచించాలి? ఏంటంట ఇలా ఉంటుంది వాళ్ళది. ఓట్లు వేస్తేనే, ఓట్లు వేయటం వేయకపోయినా వేరే విషయాలు. ఎన్నికల వరకు తర్వాత వాళ్ళు మన ప్రజలే కదా, మన అందరికీ సీఎం కదా, మన రాష్ట్రానికి సీఎం కదా, మన ఓట్లు వేసిన వాళ్ళకే మన సీఎం కాదు కదా. ఈ విచక్షణ, ఈ తెలివిగా మా సంస్కారంగా ఆలోచించడం కాంగ్రెస్ జాతకంలో లేదు, కాంగ్రెస్ బ్లడ్లో లేదు, కాంగ్రెస్ డిఎన్ఏలో లేదు. వాళ్ళ దౌర్భాగ్యపు పాలసీ అంతే. ఓకే, ఇంక ఇది పక్కన పెడితే రీసెంట్గా తిరుపతి లడ్డు గురించి అది కూడా ఏమన్నా పాలిటిక్స్లో ఒక భాగమా? ఏపీ ఖచ్చితంగా పాలిటిక్స్. తిరుపతి లడ్డు పాలిటిక్స్ కాకండి. చంద్రబాబు దుర్మార్గమైన, అసహ్యమైన, జిగుత్సాకరమైన, చండాలమైన రాజకీయ కుట్ర, దౌర్భాగ్యుడు చంద్రబాబు. అక్కడ ఆంధ్రాలో ఎక్కడికి వెళ్ళినా మీ సూపర్ 6 ఏవైంది. వైజాగ్ స్టీల్ ప్లాంట్ గొడవ జరుగుతుంది, నోరు మెదపరెట్టి. ఈ అవకాశం ఇప్పుడు మించి మళ్ళీ ఇప్పుడు కాకపోతే ఎప్పుడు రాదు మళ్ళీ స్పెషల్ స్టేటస్. నిన్నటిదాకా స్పెషల్ స్టేటస్ ఆగారు. ఇవాళ మనం స్పెషల్ స్టేటస్ గురించి మాట్లాడరేంటి? ఇవాళ మన గుప్పిట్లో ఉంది. మనల్ని బట్టి కేంద్రం నిలబడి ఒక పక్క నితీష్ కుమార్ అదే మనలాగా ఈక్వల్ పొజిషన్లో ఉన్నాడు. నితీష్ కుమార్ వాడుకుంటున్నాడు. 80 లక్షల కోట్లు ఆల్రెడీ 80,000 కోట్లు ఆల్రెడీ తీసుకున్నాడు. ఇంకో 1,00,000 కోట్లు అడిగాడు. 1,00,000 కోట్లకి ప్రభుత్వం ఆల్రెడీ 80 దాకా ఇచ్చి లాగించుకుంటున్నాడు అతను. నువ్వు మరి అదే పొజిషన్లో నువ్వెందుకు అడగవు? స్పెషల్ స్టేటస్ ఎందుకు అడగవు?
అని ప్రజలు నిలదీస్తున్నారు. వరదలు వచ్చినాయి, సరిగ్గా ఎవరికి సదుపాయాలు జరగలేదు. ప్రజలు ఎక్కడికక్కడ తిరగబడుతున్నాడు. వరదల గురించి అడుగుతున్నారు, వైజాగ్ స్టీల్ ప్లాంట్ గురించి అడుగుతున్నారు, స్పెషల్ స్టేటస్ గురించి అడుగుతున్నారు, సూపర్ 6 ఏమైనా అడుగుతున్నారు. సో సిగ్గుతో తల వంచుకోవాల్సి వస్తుంది. ఎక్కడికక్కడ నిలదీస్తున్నారు వెళ్ళి. దాంతో ఏదో ప్రజలను డైవర్ట్ చేయాలి. ఈ డైవర్ట్ చేయడం కోసం లడ్డు కథ తీసుకున్నారు. మనిషికి సిగ్గు సెర ఉందా? మనిషికి మళ్ళీ దేవుని పాదాల దగ్గర పుట్టాను, అక్కడ పెరుగుతున్నాను, అక్కడ పెరిగినాడు అంటే బుద్ధి జ్ఞానం ఉందా? అసలు తిరుపతి వ్యవస్థకి ఎంతటి గొప్ప వ్యవస్థ ఉంది. తిరుపతి దేవస్థానం ప్రపంచంలో, దేశంలోనే ఏ దేవాలయానికి వెళ్ళినంత, ఏ దేవస్థానానికి వెళ్ళినంత ఒక గొప్ప విధానం ఇక్కడ ఉంది. ఆ బళ్ళు వచ్చినప్పుడు ఆ NBVA సర్టిఫికేట్ తోటి రావాలి. వచ్చినాకే గేట్లోకి ఎంట్రీ. ఆ ఎంట్రీ అయిన తర్వాత 3 శాంపుల్స్ తీస్తారు. 3 శాంపుల్స్ టెస్ట్ రిజల్ట్ వచ్చినాకే పాజిటివ్ అంటేనే ఈ బళ్ళు లోపలికి వెళ్తాయి, నెగిటివ్ అయితే ఆ బళ్ళు అటు నుంచి అటు వెళ్ళిపోతాయి. ఇలాగో నీ హయాంలో 2014 నుంచి 19 దాకా 14 సార్లు నువ్వు రిజెక్ట్ చేసి పంపించావు. తర్వాత వైఎస్ఆర్సీపీ పీరియడ్లో అలాగే 18 సార్లు రిజెక్ట్ చేసి పంపించారు. రిజెక్ట్ చేస్తే అది టెస్ట్ వేయలేదు, రిజెక్ట్ చేసి అది అసలు లోపలికి వెళ్ళదు. రిపోర్ట్ సరిగ్గా లేని నెయ్యి లోపలికి వెళ్ళే అవకాశమే లేదు. పోటు దగ్గరికి వెళ్ళదు, బయట నుంచే బయట వెళ్ళిపోదు. ఇక్కడ పాజిటివ్ అయితేనే లోపల గేటు తెరుస్తారు. అలాంటివి నువ్వు అందుకనే 18 సార్లు నువ్వు రిజెక్ట్ చేసావు. 10 సార్లు గత వైసీపీలో రిజెక్ట్ అయ్యి నువ్వు 14 సార్లు రిజెక్ట్ చేసావు. అప్పుడు నువ్వు 14 సార్లు రిజెక్ట్ చేస్తే అంతకుముందు పంపించినన్ని కల్తీనా? సిగ్గు ఉండదు మాట్లాడటానికి మనిషికి. తీసి అంటాడు ఇది కల్తీ అంటాడు. అది ప్లస్ నెయ్యి వాడబడింది, కానీ దేనికి వాడారో ఎక్కడ వాడారో తెలియదట. అన్నప్పుడు లడ్డూలు వాడారని ఎట్లా అంటావు నువ్వు? ప్రజల విశ్వాసాన్ని, ప్రజల యొక్క నమ్మకాన్ని మంట కలిపి లేనిపోయిన అనుమానాలు సృష్టించి ఒక దేవుని దేవాలయానికి ఉన్న పవిత్రతను దెబ్బకొట్టి ఆ లడ్డుకున్న ప్రతిష్టని భంగపరిచి మనిషిగా పశువుగా నువ్వు రాజకీయాల కోసం దేవుణ్ణి కూడా లాగుతావా? దేవుణ్ణి కూడా లాగి రాజకీయాలు చేస్తావా? మనిషి బుద్ధి జ్ఞానం ఉండక్కర్లేదా? పొలిటికల్ డైవర్షన్స్ కోసం ప్రజల్ని పక్కదారి ఇవన్నీ నిలదీయకుండా నేను పక్కదారి పడితే చేస్తావా? ఇవాళ కోర్టు ఏం చేసింది? ముట్టికాయలేసింది, మెత్తగా శుచిమెత్తగా పడి. అసలు మీ దగ్గర ఆధారాలు ఉన్నాయా? లేవు అని. మరి లేకుండా ఎలా మీరు పబ్లిక్లో అనౌన్స్ చేస్తారు అని అడిగారు. కోర్టు దీనికి వాళ్ళు సబ్మిట్ చేసింది కూడా నెయ్యి వాళ్ళు, మేము నెయ్యి కలెక్ట్ చేయలేదు, మాకు ఎవరు వాళ్ళు పంపించారు, టీటీడీ నుంచి వచ్చింది మాకు, అంతేగాని మేము నెయ్యి కలెక్ట్ చేయలేదు. ఎందుకంటే నెయ్యి కలెక్ట్ చేయకపోతే వాళ్ళని బ్యాన్ చేస్తారు. నెయ్యి కలెక్ట్ చేయడానికి ఒక నిర్దిష్టమైన విధానం ఉంది. ఒక లీగల్గా జడ్జి గారి ముందు తీసుకెళ్ళి పెట్టాలి, ఆయన సంతకం పెట్టాలి వాటి మీద. సో అంత ప్రాసెస్ ఉంది. దేవుని ఎవడబడితే ఎవడు గబుకుని ముంచి నెయ్యి ఇవ్వడానికి లేదు అంత సిస్టంలో అక్కడ. సో నెయ్యి మేము కలెక్ట్ చేయలేదని వాడు తెలివిగా చెప్పేసుకోరు. మేము కలెక్ట్ మాకు వచ్చింది, మా దగ్గర పంపించారు, మేము టెస్ట్ చేసి ఇచ్చాం, అది ఏ నెయ్యో మాకు తెలియదు అని వాడు ఎస్కేప్ అవుతుంది. రేపు కోర్టులో ఇవన్నీ వస్తాయి. చెంప చెల్లు మన కోర్టు పెడుతుంది, సిగ్గులేక తల ఉంచుకోవాలి వీళ్ళు. ఈ లోపల వచ్చాడు, తయారయ్యాడు బుడింగి మన కొత్త పెచ్చగాడు పొద్దురగడు అన్నట్టు ఈ పవన్ కళ్యాణ్ ఏదో ఇది వేసుకుని పెద్ద సనాతన ధర్మం. ఈయనకేం తెలుసమ్మా సనాతన ధర్మం? డిఎల్ వేదాలు నీకేం తెలుసు సనాతన ధర్మం నుంచి? నువ్వు నీ నోరేం వాగింది? మా నాన్న దీపారాధనతో సిగరెట్ అడ్డించుకుంటాడు, మా ఇంట్లో మా కులం లేదు మతం లేదు అన్న వాడి నువ్వు. మేము హిందువులే అసలు ఈ దేశంలో మత కల్లోల కారకులు, మిగతా మతస్థులు అలా చేయరు, హిందువులే ఇలాంటి దౌర్భాగ్య పనులు చేస్తారని హిందువులు తిట్టింది నీ నోరు. ముస్లిమ్స్ దానికి వెళ్ళిపోయి గుడ్డు మాంసం ఇది హలాలు చేశారా అని అది తిని ఆవురు అంటూ తిని మాట్లాడినాడు. మళ్ళీ వివేకానందుడు గుడ్డు మాంసం తినమని చెప్పాడు. ఈయనకి ఎవరు చెప్పాడు? అపర మేధావికి ఎవరు చెప్పారు? వారు ఏం చదివాడు, ఎక్కడ ఏ మురిగుంట దగ్గర చదివాడో నాకు అర్థం కాదు. ఈయనకి వివేకానందుడు చెప్పాడట. వివేకానందుడు ఎక్కడో ఒక ఉపమానంగా ఒక కథ చెప్తున్నాడు, ఒక విషయం చెప్తూ ఆకలి వేసినప్పుడు ఒక జీవి మాంసాహారం తింది అని చెప్పాడు. ఆకలి వేసినప్పుడు ఒక్కోసారి ఆకలి వేసినప్పుడు ప్రాణాన్ని బతికించుకోవడానికి అది తినాల్సి వచ్చిందని ఏదో ఉపమానంగా చెప్పాడు. దానికి గుడ్డు మాంసం తినొచ్చని వివేకానంద గారు చెప్పారట. ఈయన కల్లో కనిపించాడు. బుద్ధి సిగ్గు జ్ఞానం ఉండాలి. ఏదో నోటికి వచ్చేది మాట్లాడేస్తే ఆవేశంతో ఏమన్నాడు ప్రకాష్ రాజ్? ఇది మన స్టేట్ ఇష్యూ, దీన్ని నేషనల్ ఇష్యూ చేయొద్దు,
అనవసరంగా మత కౌలాలు వస్తాయి. ఇదేంటి తప్పే ఉంది ఇంట్లో? నేను వెటకారం ఏముంది? సనాతన ధర్మాన్ని విక్రించడం ఏముంది? ఒక సలహా, అల్లర్లు కాదు, నువ్వు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నావు, నువ్వు కొంచెం బాధ్యతతో మాట్లాడాలి, గబుక్కుని అల్లర్లు మొదలవుతాయి, సలహా తీసుకోలేకపోతే మానే. కార్తీక్ ఏమన్నాడు? ఓ సినిమా ఫంక్షన్లో అమ్మాయి లడ్డు తీసుకొచ్చి ఇస్తా ఉంటే లడ్డు వద్దాడు, వద్దు లడ్డు సెన్సిటివ్ ఇప్పుడు వద్దు అన్నాడు. నిజమే కదా, దాంట్లో వెటకారం ఏముంది? దాన్ని ఎక్కడైనా సనాతన ధర్మాన్ని విక్రిస్తున్నట్టు ఉందా ఎక్కడైనా? ఈయనకి ఎందుకు అంటే ఆవేశం తెచ్చుకుని అని ఇట్లా మాట్లాడిస్తే ప్రజలేదో అమ్మో ఈయన పెద్ద చించేస్తున్నాడు. నీ డ్రామాలన్నీ అయిపోయినాయి, తెలిసిపోయినాయి ప్రజలకి. నువ్వు ఎప్పుడైతే 32,000 అమ్మాయిల్ని మిస్ అయిపోయారు, వాళ్ళ వ్యభిచార గృహాలకు అమ్మారు, నాకు ఒక ఆఫీసర్ చెప్పాడు అని ఒక అబద్ధాన్ని ప్రాచుర్యం చేసి ఓట్లు సంపాదించినాక ఇవాళ పార్లమెంట్లో అది పచ్చి అబద్ధము, ఎన్నికల కోసం వాడిన డువాకోరు మాట అది అని ఎప్పుడైతే పార్లమెంట్లో చెప్పారో, నీకు సిగ్గు శరం ఉంటే, నీతి రీతి ఉంటే, నీకు నిజాయితీ అనేది అంటే నీకు ఎక్కడన్నా ఉంటే, ఎక్కడైనా ఏ మారుమూలన నీళ్ళు నిజాయితీ ఉంటే ప్రజల ముందు చెప్పు తీసుకుని కొట్టుకుని నీ చెంపలు వేసుకుని క్షమించండి, నేను పొరపాటున ఒక ఆఫీసర్ చెప్పిన మాట విని నేను చేశాను, క్షమించండి, తప్పుడు మాట మీద ప్రచారం చేసినందుకు అని చెప్పు తీసుకొట్టుకుని తన చెప్పుతో తను కొట్టుకుని చెంపలు వేసుకుంటే దానికి చేయి దీక్ష, దానికి ప్రాయశ్చిత్త దీక్ష చేయి. ఆ పచ్చి అబద్ధం ప్రజలు తీసుకెళ్ళి ఓట్లు అడిగినందుకు అక్కడ ప్రాయశ్చిత్త దీక్ష చేయి. కనకదుర్గమ్మ టెంపుల్ నువ్వు కడుగుతాయి, అది మొత్తం ఇది చేయాల్సిన పని, మగవాళ్ళు చేసే పని కాదు. ఇది నీకు తెలిసి సనాతన ధర్మం. మొత్తం ఇదులు చేస్తారు, మగవాళ్ళు చేయలేదు, మగవాళ్ళు కాదు మెట్లు కడిగేది. ఇంకా తిరుపతి గురించి ఏం తెలుసు పవన్ కళ్యాణ్కి? తిరుపతి అన్నమయ్య గారు ఒక పాట రాశారు, గేయం అంటే అన్నమయ్య గారు గేయాలంటే ఏంటంటే కీర్తనలు, అన్నమయ్య కీర్తనలు అంటే ఏంటంటే విలువ, అది వెంకటేశ్వర స్వామి చెబుతూ ఉంటే ఈయన రాశాడు అని ప్రతీతి. ఈయన రాసింది కాదు, ఆ వెంకటేశ్వర స్వామి ఆయన చెబుతూ ఉంటే, శ్రీనివాసుడు చెబుతూ ఉంటే ఈయన రాస్తూ వచ్చాడని. ఆయన చెప్పిన దాంట్లో రాసిన దాంట్లో ఏముంది? ఏనుగు మీద వాన చుక్కపడ్డా, కుక్క మీద వాన చుక్కపడ్డా, బ్రాహ్మణోత్తరుడి మీద వాన చుక్కపడ్డా, దళితుడి మీద వాన చుక్కపడ్డా ఒకటే అది. నాకు అందరూ నా వాళ్ళే, అందరూ నా దగ్గరికి వచ్చి రావాల్సిన వాళ్ళే అన్నాడు. అంటే దాని అర్థం ఏంటి? సిగ్గు సెరలేకుండా జగన్ని ఇది ఇవ్వమంటాడు ఏంటి? హిందూ మతం తెలుసా నీకు? డిక్లరేషన్ ఏమని హిందూ మతంలో ఎక్కడ చెప్పాలా? హిందూ మతంలో ఎప్పుడూ లేదు, ఏ శాస్త్రంలోనూ, ఏ పురాణాల్లోనూ, ఏ వేదాల్లోనూ లేదు. ఇతర మతస్థులు ఎవరినైనా హక్కును చేర్చుకునే గొప్ప మతం హిందూ మతం. హిందూ మతం కాదు, జీవన విధానం, అది అంత గొప్పది. దీనికి ఎవడో తిరుపతిలో తలమాసిలోడు ఎవడో అంతకుముందు ఉన్న ఆఫీసర్ ఎవడో ఈ రూల్ ఏదో పెట్టాడు, ఇది పెట్టాలి. అసలు ఆ దేవాలయంలో ఆ మాట అడగడమే పొరపాటు. ఎందుకంటే హిందూ మతం ఎప్పుడూ ఒకరిని అడ్డుకోదు, ఎవరైనా సరే హక్కును తెచ్చుకునేది హిందూ విధానం, జీవన విధానం. అది కూడా తెలియకుండా పిచ్చవాగుళ్ళు అవుతారు. ఇవన్నీ లడ్డూని పెట్టుకుని ఏదో తప్పించుకుందాం అది ఇంకా వాళ్ళకు ఎదురు తిరిగింది. ఇప్పుడు వాళ్ళకే రేపు వస్తుంది తీర్పు, చెంప చెల్లు గుయ్యమంటుంది రేపు కోర్టు ఇవ్వబోయే తీర్పు. అప్పుడు మొహాలు ఎక్కడ పెట్టుకుంటారు, అప్పుడు ఈ సన్నాసులు ఏం మాట్లాడతారో చూద్దాం. సో ఇప్పుడు రీసెంట్గా వైరల్ అవుతున్న జానీ మాస్టర్ కేసు ఏదైతే ఉందో, వైరల్ అవుతున్నా కాదు, వైరల్ అయిపోయింది. సో ఈ జానీ మాస్టర్ కూడా ఈ పొలిటిక్స్లో ఉన్నారు కాబట్టి ఈయన గురించి కావాలని ఈ లడ్డు టాపిక్ని డైవర్ట్ చేయడానికి తీసుకొచ్చారని కొంతమంది అనుకుంటారు. కాదమ్మా, లడ్డు టాపిక్ వేరు. లడ్డు టాపిక్ టోటల్గా ఆంధ్ర రాష్ట్రంలో మొన్న ప్రజలను నిలదీస్తున్నారు. వీళ్ళ తెలుగుదేశం ఈ కూటమి నాయకులు ఎక్కడికి వెళ్ళినా నిలదీస్తున్నారు. వాళ్ళు ఇల్లు దాటి బయటికి పబ్లిక్లోకి వెళ్ళలేకపోతున్నారు. అందుకని అది డైవర్ట్ చేయడానికి లడ్డు తీసుకొచ్చారు. జానీ మాస్టర్ది పెద్ద స్కెచ్, అది పెద్ద స్కెచ్. జానీ మాస్టర్ది చాలా పెద్ద స్కెచ్. చంద్రబాబు వెనకాల నుండి ఆడిస్తున్న నాటకం అది పవన్ కళ్యాణ్ టార్గెట్. పవన్ కళ్యాణ్ పిచ్చోడు, ఆవేశపరుడు కానీ ఆలోచన లేనోడు కదా, ట్రాప్ చేస్తున్నాడు. పవన్ కళ్యాణ్ మనుషులు చూసుకోండి. ఫస్ట్ మిస్టర్ డ్యాన్స్ మాస్టర్ ఎవరికి దగ్గర, నెక్స్ట్ త్రివిక్రమ్ ఎవరికి దగ్గర, నెక్స్ట్ హరీష్ శంకర్ ఎవరికి దగ్గర. సో ముగ్గురిని పవన్ కళ్యాణ్ దగ్గర మనుషులు ముగ్గురిని పట్టుకున్నారు. ఇంకో పొలిటికల్ ఒక ముగ్గురిని, ఆది ఉన్నాడు కదా, వాడిని పట్టుకుంటారు. ఈ నలుగురిని ఎక్కడో ఇలాగ ట్రాప్ చేసి వీళ్ళందరూ ఆడాళ్ళ విషయంలో ఇలాంటి బలహీనలు,
ఆడాళ్ళ విషయంలో వీళ్ళంతా ఈ పవన్ కళ్యాణ్ అండ్ టీమ్, పవన్ కళ్యాణ్ అండ్ హీస్ ఫ్రెండ్స్ ఇలాంటి బదనాం గాళ్ళు వీడికి అమ్మాయిల విషయంలో చాలా దౌర్భాగ్యం ప్రవర్తిస్తుంటారు అని ఒక ఎస్టాబ్లిష్ చేయాలి. ఎస్టాబ్లిష్ చేసి అంటే ఒక డైరెక్ట్గా ఎస్టాబ్లిష్మెంట్ పవన్ మీద నిఘా పెట్టి చేస్తే తేడా వచ్చేస్తుంది. అందుకని పవన్ని పెదవులతో పలకరిస్తూ కళ్ళతో విక్రిస్తున్నట్టు పవన్ని బాగా ప్రేమగా మాట్లాడుతూ ఉంటాడు, గొప్పగా పొగుడుతూ ఉంటాడు చంద్రబాబు. వెనకాల నుంచి ఈ గొయ్యి ఈ తరుగుతూ ఉంటే ఒక్కొక్క వేరును కదిలిస్తూ ఉంటే ఈ వేర్లన్నీ ఎక్కడికి చేరుతాయంటే పవన్ కళ్యాణ్ దగ్గర చేరుతాయి. అప్పుడు అందరూ పవన్ కళ్యాణ్ ఇక్కడ మనిషి బాబు, పవన్ కళ్యాణ్ కూడా అంతేనే, వాడు శిష్యులే కదా, పవన్ కళ్యాణ్ కూడా అంతే, అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు, విడాకులు కూడా ఇంకో అమ్మాయి కడుపు చేశాడు, ఇదంతా ఇంతే ఆయన ప్రజల్లో ఒక అసహ్యత ఏర్పడుతుంది. అప్పుడు అది ఎందుకు కావాలి, చంద్రబాబుకి ఆ పవన్ కళ్యాణ్ డ్యామేజ్ అవ్వాలి, ఇమేజ్ ఎందుకు అవ్వాలి, అయితే కానీ తన కొడుకును పైకి తీసుకెళ్ళాడు. సో ఇదంతా చంద్రబాబు నడిపిస్తున్నారు. ఎందుకంటే చంద్రబాబుకు తన కొడుకును పైకి తీసుకెళ్ళాలి. ఇప్పుడు యాజ్ ఆఫ్ టుడే ఎవరిని కదిలించును, అందరిలో గెలవకపోని నెక్స్ట్ కూటమి సీఎం క్యాండిడేట్ ఎవరన్నా ఆటోమేటిక్గా పవన్ కళ్యాణ్ అంటారు, ఒక మంది నెక్స్ట్ ఆయన. అది చంద్రబాబు ఎలా అంగీకరిస్తాడు? చంద్రబాబు తన మామనే అంగీకరించలేనాడు, పవన్ కళ్యాణ్ అంగీకరిస్తారు. తన తర్వాత తన కొడుకు తీసుకెళ్ళాలి. ఇప్పుడు తన కొడుకుని స్ట్రైట్గా ముందుకు తోసాడంటే ప్రజల్లో అంగీకారం రాదు. ఎందుకంటే తన కొడుకు పవన్కు ఉన్న ఫాలోయింగ్ లేదు. ఏమైతే పవన్ కళ్యాణ్ సరైన నాయకుడా కాదా, నిలకడలేని నాయకుడు అయిన తర్వాత కానీ ఫాలోయింగ్ ఉన్న హీరో కనుక ఫాలోయింగ్ ఉంది కదా. సో అతనితో పోటీకి ఆ ఇమేజ్కి పోటీ పడలేడు కనుక అతన్ని పెంచడానికి కష్టం. కనుక ఇతన్ని తగ్గిస్తే, ఈ పెద్ద గీతని చిన్న గీతం చేస్తే తన కొడుకునే చిన్న గీత పెద్ద గీతగా కనపడతాడు. అప్పుడు 2029 నాటికి తన కొడుకునే ప్రజలు ఆమోదం పొందే ఒక ముఖ్యమంత్రి క్యాండిడేట్గా, ప్రజలు తిరస్కరించే క్యాండిడేట్గా పవన్ కళ్యాణ్ అప్పుడు ఆమోదం పొంది, ఇది స్ట్రాటజీ. దానికి మొదటి అడుగు ఇప్పుడు జానీ మాస్టర్. నెక్స్ట్ రాబోయే కాలంలో చూస్తాం. పవన్ కళ్యాణ్ ఏమో పిచ్చోళ్ళకి ఇప్పటికి చంద్రబాబుకి జామ్ చెక్క అని జాలరా వేస్తున్నాడు, తాళం వేస్తున్నాడు, డోలు డప్పలాగా ఉన్నాడు. ఇలాగే వాడుకుంటాడు. తర్వాత పవన్ కళ్యాణ్ మేలుకుని కళ్ళు తెరిచేటప్పటికి మొత్తం అష్టదిగ్బంధనం, ఎటు చేయలేడు. ఇవాళ ఈసారి చంద్రబాబు ఓట్లు వేయమన్నట్టు రేపు లోకేష్కి ఓట్లు వేయమని అడగాలి. ఈ గెలిచేది వచ్చే తర్వాత అసలు ముందు స్ట్రాటజీ వెళ్ళాలి కదా. అది అందుకు జరుగుతున్న కుట్రది, అది దాంట్లో కుట్రది. ఇప్పుడు ఈ జానీ మాస్టర్ కేసు ఎంతవరకు నిజమంటారు? ఆయన వైపు ఫుల్ కాన్ఫిస్కేటెడ్ మాది స్టోరీ మొత్తం. ఆ అమ్మాయి నేను 4 పాయింట్లు చెప్తాను, నువ్వే ఆలోచిస్తే నీకే తెలుసు, వినేవాళ్ళకి తెలుసు. ఆ అమ్మాయి 17లో పరిచయం అయింది, 19లో ఈ దగ్గర జాయిన్ అయింది. 19లో ఈ జాయిన్ అవడానికి ముందు D2లో పాల్గొంది. D2 రూల్స్ ప్రకారం 18 ఏళ్ళు నిండితేనే, మేజర్ అయితేనే, ఎందుకంటే జంటలు చేసే ప్రోగ్రామ్. సో యాజ్ ఫర్ గైడ్ లైన్స్ ఆఫ్ ది గవర్నమెంట్, వాళ్ళ గవర్నమెంట్ గైడ్ లైన్స్ అలాంటి ప్రోగ్రాంలు మైనర్ పిల్లలతో చేయకూడదు. చేస్తే వాళ్ళ లైసెన్స్ క్యాన్సల్ అవుద్ది, బ్లాక్అవుట్ అవుద్ది టీవీ. కనుక 18 ఏళ్ళు నిండాలి. అప్పుడు అమ్మాయి ఈ డీలో ప్రోగ్రామ్ చేయడానికి ఆ అగ్రిమెంట్ సంతకం పెట్టింది. అంటే 18 ఏళ్ళు నిండిని అని సంతకం పెట్టింది. 18 ఏళ్ళు నిండిన అమ్మాయి 2019 వచ్చేటప్పటికి 16 ఏళ్ళు అవుతాయా? ఎలా అవుతుంది? 16 ఏళ్ళ వయసు తగ్గదు కదా, పెరుగుతుంది తగ్గదు కదా. సో ఇది ఒక అబద్ధం. సో ఇక్కడ అబద్ధం ఆడిందా, ఇప్పుడు పోలీస్ స్టేషన్లో చెప్పేది అబద్ధమా, అది తేలాలి. తర్వాత సరే అని రేప్ చేశాడు అంటావు. రేపు నిన్ను లొకేషన్లో చేశాడు అంటున్నావు. షూటింగ్ స్పాట్లో సాంగ్ షూటింగ్ అంటే 120 మంది ఉంటారు. ఒక చిన్న అరిపినా కూడా వచ్చేస్తారు. లేదు నేను ఆయన బయటకు తెలుస్తేమో నేను ఆయన నొక్కుతూ ఉంటే నేను నా నోరు నొక్కున్నాను, కూర్చున్నాను అని చెప్తావా? సరే ఆ డ్రామాను కూడా నమ్ముతాం. మరి బయటకు వచ్చినా చెప్పచ్చు కదా, బయటకు వచ్చినాక చెప్పలేదు. అక్కడే పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇవ్వచ్చు కదా. అక్కడే భయం, ఎందుకు భయం? అప్పుడేమి జానీ మాస్టర్ ఇప్పుడున్న పొజిషన్ కాదే. ఇప్పుడు జానీ మాస్టరు నేషనల్ లెవెల్ అవార్డు విన్నరు, యూనియన్ ప్రెసిడెంట్. 2019లో ఆయన వన్ అమాంగ్ ది అప్పుడే పైకి వస్తున్న డ్యాన్స్ మాస్టర్లో ఒకడంతే. ఆయన ఏమి సూపర్ మాస్టర్ కాదు భయపడటానికి. సరే అప్పుడు కూడా ఒప్పుకుంది, అవి కూడా ఏదో భయమనో ఇంకోటి చెప్పలేదు అందాం. 19లో ఆయన రేప్ చేస్తే 24 దాకా ఆయనతోటి ఎందుకు ప్రయాణం చేసావు? ఆయనతోటి అసిస్టెంట్కి ఎందుకు చేయవు? ఆయన దగ్గర
ఆయన హీరోగా నువ్వు హీరోయిన్గా ఒక సినిమా ముహూర్తం చేసి ఒక సాంగ్ కూడా షూటింగ్ చేసి ఎలా చేసావు? ఆయన భార్యతో వెళ్ళి నేను జానీ మాస్టర్తో బిడగలాలి, నువ్వు తప్పుకో, ఆయన ఆ భార్యతో ఎందుకు గొడవపడ్డావు? ఇవన్నీ ఉన్నాయి సాక్ష్యాధారాలు ఉన్నాయి. మరి ఏ ఆడదైనా ఈ భూమి మీద, ఈ భరతఖండం మీద ఏ ఆడదైనా తన్ని రేప్ చేసిన వాడి పక్కకి వెళ్ళి నుంచుంటుందా? తను నుంచోదు సరికదా. వాడు ఒకవేళ పక్కకు వస్తే కాండ్రించి ఉమ్మేసి ఎడంకాలు చెప్పు తీస్తే అంత పక్క వచ్చి, అవునా? ఏ ఆడదైనా ఈ భారత ఖండంలో ఈ భూమి మీద పుట్టిన ఏ ఆడదైనా నువ్వు ఎలాంటి ఆడతానో నువ్వు రేప్ చేసేవాడు పక్కన వాడితోటి అసిస్టెంట్గా చేరుతావా? వాటితోటి షూట్ చేసి చెప్పేదానికి ఇవన్నీ చూసుకుంటే మీకే అర్థమైపోతుంది ఒక ఎంత కట్టు కదా, ఎలా బిల్డప్ కదా. 2019 రేపంటే అప్పటికి సాక్ష్యాధారాలు దొరకవు ఇప్పుడు. ఎందుకంటే ఇప్పుడు అమ్మాయి డిఎన్ఏ అమ్మాయి టెస్ట్ తీసినా కూడా ఏం దొరకదు. 4 ఏళ్ళ తర్వాత ఏముంటుంది? ఏ బడికి అప్పుడే 1 నెల 15 రోజులు అయితేనే అన్నీ పోతాయి టెస్టులు తీసే. ఇప్పుడు మెడికల్ టెస్ట్లో ఏమొస్తుంది? ఆ అమ్మాయి అటెంప్టెడ్ రేపుకి ఏమైనా ఏమి తెలియదు ఎక్కడ ఉంది. అందుకని ఆధారం కూడా దొరకకుండా ఉండే ఒక అబద్ధం, ఎంత గేమ్ ప్లాను అన్నీ బయటకు వస్తాయి అన్నీ. సో ఇదంతా పవన్ కళ్యాణ్ వెనకాలండి జరిపిస్తున్న కుట్ర అంటారా? పవన్ కళ్యాణ్ మీద చంద్రబాబు నడిపిస్తున్న కుట్ర. అదే పవన్ కళ్యాణ్ పాప పిచ్చాడు, ఆవేశం తప్పితే ఏమీ ఆలోచన. పవన్ కళ్యాణ్ బ్రెయిన్ లేదమ్మా, ఉన్న ఆవేశపడతాడు అని మాట్లాడడం తప్పితే ఆలోచన లేదు, గుడ్డు లేదు. ఆలోచన ఉంటే ఇది తప్పులు ఎందుకు చేస్తాడు? వచ్చిన చంద్రబాబుని లోకేష్ తిట్టకుండా తిట్టే, సిగ్గుందా శరం ఉందా అని రెచ్చిపోయి ఆవేశపడి మాట్లాడే. మళ్ళీ 6 నెలల్లో చంద్రబాబు లాంటి గొప్ప నాయకుడు లేడనే 2 పాసిపోయి లడ్డూలు ఇచ్చారు కానీ బీజేపీ తిట్టే మేము వదిలిపెట్టాను, బీజేపీలో వెళ్ళినమ్మా, నా ప్రాణం బతికుండా బీజేపీతో చేయగలపడం, ఇది జనసేన పుట్టినందుక నీ కొడుకుని ముఖ్యమంత్రి చేయటానిక చంద్రబాబు బీజేపీతో చేతులు కలపడాక జరగదు కాక బతికుండగా జరగదు. నేను ఇన్ని వాగావు. ఇవాళ ఏం చేస్తున్నావు? అదే బీజేపీ కింద చేరావు. ఒక్క మాట కాకపోతే ఒక మాట నిలకడ కానీ, ఒక్క సిద్ధాంతం కాకపోతే ఒక సిద్ధాంతం నిలకడ కానీ. పూలే అంటావు, కొన్నాళ్ళు బిఎస్ అంటావు, మాయావతి అంటావు, కొన్నాళ్ళు పూలే అంటావు, కొన్నాళ్ళు కమ్యూనిస్టులు అంటావు, కొన్నాళ్ళు బీజేపీ అంటావు, కొన్నాళ్ళు కాంగ్రెస్ అంటావు. ఏమిటి? ఎక్కడ ఒక సిద్ధాంతంలో నిలకడలేదు, ఒక మాటలో నిలకడలేదు, ఒక వాగ్దానంలో నిలకడలేదు, ఏది నిలకడలేని నువ్వే రాజకీయ నాయకుడు. చాలా పిల్లతాపు చేష్టలు ఏదో సినిమా కనుక భరించాలి, కర్మకారుడు భరించాలి. అది రాజకీయ నాయకుడు, ఒక ప్రజానాయకుడు ఉంటే ఒక్క లక్షణం ఉందా నీ దగ్గర? ఒక్క లక్షణం. కనీసం జనాలకి ఏదో ఒకటి చేయాలి, న్యాయం చేయాలన్న ఇంటెన్షన్ అయినా కరెక్ట్ అంటారా పవన్ కళ్యాణ్? ఆ ఇంటెన్షన్ ఉండడానికి ఏముందమ్మా? అందరికీ ఉంటుంది. మా నాడికి లేదా, నీకు లేదా? అవకాశం వస్తే బ్రహ్మాండంగా వాళ్ళకి చేయాలి, వీళ్ళకి చేయాలి అన్న 10 మందికి నీకు లేదా? ఇంటెన్షన్ అందరికీ ఉంటాయమ్మా. అది ఇంటెన్షన్ పెద్ద ఆయనకు ఒక్కడికి భూప్రపంచంలో పుట్టుకొచ్చినట్టు కాదు. ఆయన సినిమా స్టార్ కనుక ఆయన చెప్తా ఉంటే ఇప్పుడు ఆయన ఒక్కడే దాన ధర్మాలు చేసినట్టు మరి మహేష్ కొన్ని వందల గుండె ఎక్కడ పబ్లిక్ చెప్పుకుంటాడా? ఏం చెప్పుకున్నట్టు? మంచు విష్ణు 3 గ్రామాలు దత్తత తీసుకుని చేస్తాడు వాళ్ళ ఊరి దగ్గర. 3 గ్రామాలు మొత్తం అక్కడ అన్ని నీరు చెప్పుకుంటున్నారు ఎవరన్నా? ప్రకాష్ రాజు ఒక ఊరిని దత్తత తీసుకున్నాడు. ఎవరు చెప్పుకోరు. ఈ వాళ్ళకి ఇచ్చారు, దానం ఇచ్చారు, వాళ్ళకి 25 లక్షలు ఇచ్చారని చెప్పుకుంటాడు పబ్లిసిటీ. ఈ పిచ్చి ఇది కలిపితే చేసేవాళ్ళు ఎవరు చెప్పుకోరు. నువ్వేమిస్తున్నావు? నీకు ప్రజలు ఇచ్చిన డబ్బు, నీ కష్టాలను మించిన డబ్బు కదా. కార్మికుడు పడే కష్టము, ఇంకోవాడు పడే కష్టం నువ్వేం పట్టలా. కానీ వాడికి వచ్చే డబ్బు కన్నా 1,000 లక్షల రెట్లు నీకు వస్తున్నాయి. ప్రజలు ఇచ్చారు, ఏదో నీకు భగవత్ కటాక్షము, నీ అదృష్టము వస్తారు. వాళ్ళ వల్లే నీకు వస్తున్నాయి, ఆ ప్రజల వల్ల. కనుక వాళ్ళ వల్ల నీకు వస్తున్న డబ్బు, వాళ్ళ వల్ల నీకు ఇమేజ్, వాళ్ళ వల్ల నీకు ఈ జీవితం కనుక వాళ్ళకి ఇస్తున్నాం. తెలియదు మీ తాతల ఆస్తి తీసుకొచ్చి ఇస్తున్నట్టు మాట్లాడకూడదు కదా. నీకు వాళ్ళు ఇచ్చారు, వాళ్ళకి తిరిగి ఇస్తాను. అది పెద్ద పెద్ద త్యాగధనుడు, త్యాగశీలీవమ్మ అన్నట్టు మనం పాడాలా. అందరూ చేస్తారు, అందరు హీరోలు చేస్తారు. తమిళ హీరోలు, కన్నడ హీరోలు, మళ్ళీ అందరు హీరోలు
వాళ్ళకు మరీ మూర్ఖపు గుడిలో తడి లేని హీరోలు తప్పితే ప్రతి హీరోలు అయ్యో ఈ ప్రేక్షకుల వల్లే కదా మనం ఇంత స్థాయికి ఉన్నాం, వాళ్ళ వల్లే కదా మనకి గౌరవ చిరునామా, వాళ్ళ వల్లే కదా మనకి ఇంత ఈ ఆదాయము ఆస్తులు పాస్తులు అని ఉంటుంది. వాళ్ళ కష్టం వచ్చినప్పుడు ఆదుకుంటారు, ముందుకుంటారు. ఈయన ఒక్కడే అలనాటి ఎంజిఆర్ ఎన్టీఆర్ కాడ నుంచి ఇది వాటి దాకా అందరూ ఆ పని చేసేవాళ్ళమ్మా. తను ఒక్కడే పెద్ద చిచ్చుతోటి పురుషుడు ప్రాపగాడ చేసుకుంటూ వాళ్ళ జన సైనికులు జం అని బాబతో ఉన్నారు కనుక వాళ్ళు మాట్లాడుకుంటూ తప్పితే ఇవన్నీ రొటీన్ చేయాలి. అది గొప్పగా నేను ఫీల్ అవుతున్నాను, బాధ్యతగా ఫీల్ అవుతున్నాను. ఎస్, అది ఫీల్ అయితే అంటాం బాధ్యత లేదు, ప్రజల వల్ల ఇంత వాడి వెయ్యి ఆ ప్రజల కష్టాలు వస్తాయి వాళ్ళ ఇంకా చూడలేదు బుద్ధి ఉందా అని అంటాం. నువ్వు బాధ్యతగా చేస్తున్నావు, అందరిలాగా నువ్వు చక్కగా బాధ్యతగా ఉన్నావు, సంతోషం. అదైతే పవన్ కళ్యాణ్ బదనాం చేయడానికి చంద్రబాబు వేస్తున్నాడు. అది పసిగట్టే పరిస్థితుల్లో లేడు పవన్ కళ్యాణ్. మూర్ఖంగా బ్లైండ్గా గుర్రానికి కళ్ళేలు కడితే సైడ్లు అయ్యి కనపడవు గుర్రానికి, ఓన్లీ ఇది ముందు మార్గమే. అలాగే కళ్ళేలు కట్టుకున్నాడు. ఆ చంద్రబాబు తప్పితే ఏమీ కనపడలేదు అతనికి. అతను ముంచి 3 సార్లు ముంచి పైకి తెలుస్తాడు, అప్పుడు కానీ మేలుకోడు మారాడు. ఈ రాజకీయంలో చంద్రబాబుతో కలవడానికి రీజన్ ఏమై ఉంటుంది అంటారు? పవన్ కళ్యాణ్ డబ్బు, ఇంకేముంది, అందరి పార్టీ దగ్గర డబ్బులు లేవు. సో బీజేపీ తోటి కేంద్రంతో మొత్తం ఎలక్షన్ ఖర్చు అంతా పెట్టుకోవాలని అడిగితే అది వర్కౌట్ కాలేదు. ఈయన అడిగిన అమౌంట్ చంద్రబాబు పెట్టుకున్నాడు. చంద్రబాబు ఎందుకంటే గతి లేదు. చంద్రబాబుకు ఈ కాంబినేషన్లో అయితే చంద్రబాబు ఈసారి ఊస్తూ ఇంట్లో కూర్చునేవాడు కనుక ఎట్లాగైనా చంద్రబాబు టెర్రరిస్ట్ అన్నాడు మోడీని, టెర్రరిస్ట్ అన్నాడు, ఈ దేశంలో ఉండడానికి పనికిరాదు అన్నాడు, అతనికన్నా మా కార్యకర్త బెటర్ అన్నాడు, పిచ్చి వాగుళ్ళని వాగాడు. మళ్ళీ ఎలక్షన్ వచ్చేటానికి ఆయన కాళ్ళ దగ్గరికి వెళ్ళి కూర్చున్నాడు. వీళ్ళంతా ఎక్కడికెక్కడ వెంకటలక్ష్మి ఏ ఎండకు ఆ గొడుగు ఓసరు ఇలాగా రంగులు మార్చి ఒక నీతి నిజాయితీ లేని జాతి ఈ కూటమి. అందుకనే ఏదో కొట్టుకొచ్చారు. బీజేపీకి సిగ్గుసరం లేదు, ఒక స్థాయి దాని వ్యక్తిత్వం లేదు, ఒక ఇండివిజువాలిటీ లేదు. బీజేపీ ఇప్పుడు ఏంటి, ఆంధ్ర రాష్ట్రంలో చంద్రబాబుకు తోక పవన్ కళ్యాణ్కు తోక పురదేశవి. సిగ్గు సెర ఉండద్దు. పవన్ కళ్యాణ్ ఎప్పుడు పుట్టాడు, మనది ఎప్పుడు పుట్టింది, మన పార్టీ నేషనల్ పార్టీ, మనం ఎక్కడ ఉండాలి, మనం ఎలా ఫైట్ చేయాలి. అదే చంద్రబాబుకు తూ అంటే తా అంటూ చంద్రబాబుకి అది ఇప్పుడు బీజేపీ లేదు ఆంధ్ర రాష్ట్రంలో సిబిజేపీ ఏడైంది చంద్రబాబు భజన పార్టీ. సిబిపి అది బీజేపీ కాదు, సిబిపి చంద్రబాబు భజన పార్టీ. ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న వైఎస్ఆర్సిపి, కాంగ్రెస్, టీడీపీ, సిబిపి అంటే చంద్రబాబు భజన పార్టీ. బ్రాకెట్లో వితిన్ బ్రాకెట్స్లో బీజేపీ అని వేసుకోవాలి. అది స్థాయి. అలా దిగజార్చేసింది ఆ మహాతల్లి పార్టీలోకి చేరి. కర్మ బీజేపీ కర్మ అంతే. ఎప్పటికీ ఇంకో 20 ఏళ్ళ దాకా బీజేపీ తలెత్తుకుని ఇలాగ ఎవరి వెనకాల ఉండి ఆ తోకగా తిరుగుతూ 1-2 సీట్లు తెచ్చుకొని దాంతో సంకలు ఎగరేసుకుంటూ వస్తే ఎందుకు పనికిరాదు. చంద్రబాబు పాలన కన్నా జగన్ పాలనే బాగుందని అంటున్నారు. ఇప్పుడు ఎవరు పాలన బాగుందని చంద్రబాబు పాలన విషయం 5 ఏళ్ళకి ఇప్పుడే కదా కంపేర్ చేయలేం, కానీ ఒక విషయం మాత్రం కంపేర్ చేయొచ్చు. పేదల పాలిట ఆనందాన్ని చూడాలని తపించిన వాడు జగన్. ఉన్నవాడి కళ్ళల్లో, ఐశ్వర్యవంతుల కళ్ళల్లో ఆనందాన్ని చూడాలని తప్పించేవాడు చంద్రబాబు హయాంలో ఎప్పుడూ డబ్బున్నవాడు, కమ్మవాడు, డబ్బున్నవాడే ఆయన కనపడతాడు. ఈ పేదలు అనేది కనపడ, బీసీకి ఎవరు పుట్టమన్నాడు ఇలాంటి మాటలే మాట్లాడతాడు ఆయన. ఆయనకి లేబర్ అంటే చిరాకు, వాళ్ళ చెమట అంటే పట్టదు ఆయనకి. అదే డబ్బున్నవాడు సెంటు బాగా పడుతుంది ఆయనకి, ఆ నోట్ల కట్ల వాసన బాగా పడుతుంది ఆయనకి. అందుకని ఆ విషయంలో ఖచ్చితంగా జగన్ వాళ్ళ నాన్నగారిలాగా ఆరోగ్యశ్రీ అని ఎంతోమంది పేదలకు అండగా నిలిచారు. వాళ్ళ నాన్నగారిలాగా అనేక మంది పేదలకు 64 లక్షల కుటుంబాల పేదలకి కళ్ళల్లో ఆనందాన్ని నింపాడు. కనుక ఆ విషయంలో ఖచ్చితంగా పేదల విషయంలో జగన్ ఆల్వేస్ రైట్, ఆల్వేస్ బెస్ట్.
పాలన అంటావా అప్పుడే ఉంది, 5 ఏళ్ళు ఉంది కదా. 5 ఏళ్ళకి అప్పుడు మనం 4వ ఏట ముగింపుకి అప్పుడు సర్వే చేయొచ్చు. జగన్ 4 ఏళ్లలో కరోనా వచ్చినా కూడా ఎలా మేనేజ్ చేయగలిగాడు, ఎలా నిలబెట్టుకోగలిగాడు, ఈయన ఏం చేస్తాడో చూద్దాం. థ్యాంక్ యూ సార్, చాలా విషయాలు తెలుసుకున్నాం మీ వల్ల. నాకు నిజంగా పాలిటిక్స్ గురించి ఏం తెలీదు. ఈరోజు చాలా విషయాలు విన్నాను మీ దగ్గర. థ్యాంక్ యూ.